ఎవ్రీ సిటిజన్ షుడ్ నో టాప్ 5 లీగల్ టూల్స్. లాయర్స్కి మాత్రమే కాదు, ప్రతి సిటిజన్కి తెలిసి ఉండాల్సిన 5 లీగల్ టూల్స్ గురించి ఇప్పుడు మీకు చెప్తాను నేను. అందులో ఫస్ట్ది కేవియట్. దీని గురించి మొన్న చెప్పాను మీకు డీటెయిల్డ్గా. నెక్స్ట్ యాంటిసిపేటరీ బెయిల్. అది మీ మీద ఎవరైనా ఫాల్స్ ఎఫ్ఐఆర్ కానీ అదర్ ప్రెజర్స్తో పెట్టిన కేసెస్లో కానీ మీరు అరెస్ట్ అవ్వకముందే కోర్టుకి వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోవచ్చు. థర్డ్ది రిట్ పిటిషన్. మీ ఫండమెంటల్ రైట్ ఏదైనా సరే ఇన్ఫ్రింజ్ అయితే, అంటే వైలేట్ అయితే, దాని మీద మీరు సుప్రీంకోర్టుకి ఆర్టికల్ 32 కింద, హైకోర్టుకి ఆర్టికల్ 226 కింద మీరు వెళ్ళి రిలీఫ్ పొందొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లీగల్ డిటెన్షన్, అంటే మిమ్మల్ని ఎవరైనా ఇల్లీగల్గా నిర్బంధించితే మీరు హెబియస్ కార్పస్ అనే రిట్ వేసుకోవచ్చు. ఫోర్త్ వన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఇదే ఆర్టీఐ యాక్ట్ 2005. గవర్నమెంట్ రికార్డ్స్ కానీ డెసిషన్స్ కానీ ఏదైనా సరే మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ యాక్ట్ కింద వెళ్ళి మీరు అడగచ్చు. అది మీ రైట్. అంటే ట్రాన్స్పరెన్సీ కోసం ఇది ఒక వెపన్ అనమాట. నెక్స్ట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ రైట్. నేను దీని గురించి ఇంతకు ముందు మీకు ఒక రీల్లో చెప్పాను. ఇప్పుడు డిఫెక్టివ్ ప్రొడక్ట్స్, పూర్ సర్వీసు ఇలాంటి వాటికి మనం ఎగ్నిస్ట్గా కంప్లైంట్ ఫైల్ చేసి కాంపన్సేషన్ పొందొచ్చు. యువర్ మనీ యువర్ రైట్స్. లా తెలిసిన వాళ్ళు స్ట్రాంగ్, బట్ లా ఉపయోగించే వాళ్ళు అన్స్టాపబుల్.